మరిడిమాంబ తల్లి కులదేవతగా అందరూ కులమతాలు లేకుండా అందరూ భావించి ఈ గ్రామదేవత తీర్థాన్ని ఉత్సాహంగా పెద్దలందరూ పెద్దలు చిన్నలు యువత అంతా కలిపి ఈ పండుగ చేసుకుంటారు. అలాగే మరిడిమాంబ సంఘం 3 రోజుల నుంచి రాత్రులు పగలు కష్టపడి ఈ గుళ్ళో అలంకరణ ఈ డబ్బులతో ఇళ్ళతో సెట్టుబల్జీలు పూల డెకరేషన్ చేశారు. అలాగే మరిడిమాంబ యూత్ అంతా ఈ 3 రోజుల నుంచి బయట లోపల అంతా కూడా కష్టపడి దీన్ని శ్రమపడి దీన్ని ఇంత అందంగా ఇంత ఉత్సాహంగా ఇంత వెలుగుగా తీసుకొచ్చి తీర్చిదిద్దినారు. మంగళపాలెం గ్రామ ప్రజలు పిల్లలు యువత మరిడిమాంబ సంఘం కుర్రలు గౌరీ సంఘం వేరే సంఘాలన్నీ కూడా అన్ని కలిపి అందరికి ఒక కలిసికట్టుగా ఇది చేసుకెళ్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుండి ఇది మేము మా తాత ముత్తాతల నాటి నుంచి చేసుకెళ్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు. 100 సంవత్సరాలు అవుతుందండి. 100 మరి మా తాత ముత్తాల నుంచి 100 సంవత్సరాలు మినిమం 100 సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుగుతుంది. మా పెద్దల తాత ముత్తాతల నాటి నుంచి ఇలా జరుగుతుంది. మంగళపాలెం గ్రామంలో తరతరాల నుంచి ఈ శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయం నిర్మాణం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ యొక్క పండుగని హిందూ మతం భేదం లేకుండా గ్రామ సభ్యులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి పండుగని ఘనంగా వేడుకలుగా చేస్తున్నారు. అలాగే చిన్న పెద్ద అనుకుంటా ఈ యొక్క అమ్మవారిని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఇంకా ఈ అమ్మవారి గుడి అందంగా మరింత వైభవంగా కనిపించాలని ఈ గ్రామం ఏకమై మరొక కొత్త గుడిని నిర్మించి మరింత రంగరంగగా వైభవంగా జరిపించాలని ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కోరిక. ఈరోజు మంగళపాలెం గ్రామంలో మైడితల్లి గుడి దగ్గర ఎంత అందంగా డెకరేషన్లు అవనియండి, లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో ఎంతో చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు గ్రామదేవత అయిన మైడితల్లిని కాయిన్స్తో డెకరేట్ చేశారు అంటే అది మైడితల్లి కుర్రలు ఎంతో కష్టపడ్డారు దానికోసం. అలాగే సెట్టుబల్జీల సంఘం పూల్ డెకరేషన్, అలాగే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి గ్రామం అంతా కలిసి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఊర్లో వాళ్ళు యువత అంతా ఇలా ముందుకు వస్తే ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించవచ్చు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఈ గ్రామదేవత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.